హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. త్వరగా కోప్పడదు అన్నాడు కానీ అసలు కోప్పడదు అనలేదు. ఏంటండి, మాటికి చీటికి కోప్పడదు, వడవలసిన విషయాలలో కోప్పడాలి. అందుకే చెప్పాను కదా, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి కోపతాపాలు ఊపండి, చెప్పండి, రావు అనకండి. వస్తాయా? వస్తాయి. ఏంటండి, కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి, అంటే రాత్రంతా కోపాన్ని మొరగబెడితే దోసపిండిలాగా పొద్దునికి పులిసిపోయి అది ద్వేషం అయిపోద్ది. ఇంకా అలాగే సంవత్సరాల తరబడి ఆ కోపం దాచుకుంటే అది నీ జీవితాన్ని విషపూరితం చేస్తుంది. కయ్యూను హేబేలు మీద కోపం పెట్టుకున్నాడు, చివరికి నరహత్య చేసేశాడు. ఒకరితో ఒకరు సమాధాన పడండి, కోపపడొద్దు. కోపపడవలసిన విషయాల్లో కోప్పడండి. కోప్పడితే ఒకరినొకరు క్షమించుకోవటం నేర్చుకోండి. యేసయ్య బిడ్డలు అన్నవారు ఎవరో. ఎస్. ఇంకా అపకారమును మనసులో ఉంచుకొనదు. ఈరోజు ఒక్కసారి మీరందరూ ఎవరి మీదన్నా, ఎవరన్నా మీ చేసిన కీడు, మిమ్మల్ని మోసగించిన మోసం, మీకు చేసిన అన్యాయం, మీకు చేసిన ద్రోహం ఎప్పుడో చేశారు, ఇంకా మీ మనసులో అది గుర్తుందా? ఉండే ఉంటుంది. ఖాళీ సమయాల్లో వాడు ఎందుకు అలాగనాలి, అసలు వాడు ఎందుకు అలాగన్నాడు, దొరికితే తిక్కుంటుంది అని వాళ్ళే మాట్లాడుకుంటారు. చూడండి, పగ మనస్సులో పెట్టుకోకండి, కోపం పెట్టుకోకండి. నీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని బాధ పెట్టి హింసించే వారి కొరకు ప్రార్థించండి. మనసులో పెట్టుకోవద్దు, మర్చిపోండి. ఒకరోజు ఒక ఆమె వచ్చి అన్నారు, నేను ఏమన్నా మర్చిపోతాను కానీ ఆ రోజు ఆ మధ్యాహ్నం ఆ చెట్టు దగ్గర ఆమన్న మాట మాత్రం 15 ఏళ్ళు అయింది, నేను మరవనంది. 15 సంవత్సరాల క్రితం తిట్టిన తిట్టంట చింత చెట్టుతో సహా, గడియారంలో టైంతో సహా గుర్తుపెట్టుకుందట. ఏమమ్మా నీకు ఎసిడిటీ ప్రాబ్లం రాలేదా? నీకు బ్రెయిన్ పిచ్చి బ్రెయిన్ హీట్ ఎక్కిపోదా? క్షమించండి, మీరు క్షమించబడతారు. ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఇతరులను అపకారం మనసులో పెట్టుకోవద్దు. యేసు ప్రభు మనం చేసిన ద్రోహాలన్నీ లెక్కలో పెట్టుకుంటే మన మొహం కూడా చూడరండి. అందుకే ఆయన అంటాడు, నేనే నీ దోషములు క్షమించుచున్నాను, వాటన్నడూ నేను జ్ఞాపకం ఎప్పుడైనా మనం ఒక విషయంలో క్షమించాము అంటే మళ్ళీ ఆ మాట ఎత్తకూడదు. ఇక చాలామంది క్షమించామంటారు, మళ్ళీ అప్పుడు అటు చేసావు, ఇప్పుడు ఇటు చేసావు, అప్పుడు ఇటు చేసావు, పెళ్ళి కొత్తలో ఇట్ట అన్నావు, మళ్ళీ మొదలు పెడతాడు. ఇంకెట్టాగుద్దా జగడం, ఇంకెట్టా మాంతదా గాయం. అపకారం మనసులో, ప్రేమ ఉంటే అపకారం అక్కడ చోటు లేదు. చివరిగా, ప్రేమ అన్నిటినీ తాళుకొనును, ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఇలాంటి ప్రేమ ఎవరికి కావాలి? అందరికి కావాలా? మన ప్రభు ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. మీ పేరు పెట్టుకొని ఇంటికి వెళ్ళాక చదవండి, జైపాలు అమర్యాదగా నడవడు, నడుస్తున్నానా లేదా? జయపాలు అన్నిటినీ తాళుకొనును. ఎందుకు మరి నాకు కోపం వస్తుంది? మీ పేరు పెట్టుకోండి. అతను పెట్టుకుంటారా? మీ వాక్యాన్ని మీ వారికి చెప్పకండి, మీరు చెప్పుకోండి. మనం చెప్పుదురే కానీ చేయుదురన్న బ్యాచ్లో ఉండకూడదు. వాళ్ళు పరిచయాలంట. మనం ఏం చెబుతామో దాన్ని చేసి చూపించాలి. చెబితే వినరు కానీ మనం బతికితే దాన్ని చూపిస్తే మారతారు, నమ్ముతారు. మన బిడ్డలు మారకపోతున్నారంటే
మన బోధలు బాగున్నాయి కానీ మన బ్రతుకు సరలేదన్నమాట. మన బ్రతుకు ద్వారా మన బిడ్డలకు దేవుణ్ణి చూపించగలిగితే వారు కూడా దేవుని బిడ్డలవుతారు. మనం ఎంతో ధన్యులు. నువ్వు ఎక్కడ దేవుడు ఉంచాడో అక్కడ ఉంటే చాలు. దేవుడు నీకు తోడై ఉంటే అది చెరసాలైనా దీవెనే, అది గుంట అయినా, గొయ్యి అయినా, మేడైనా, మిద్దె అయినా, కొండ అయినా, ప్రభువు నాతో ఉంటే అది నాకు చాలు. ప్రభుతో ఉండాలంటే ఆయన ప్రేమలో నిలిచి మనం బహుగా ఫలించాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. మృతతుల్యమైన మా శరీరాల్లోనికి జీవాత్మను పంపించిన ఆయన, పరిశుద్ధాత్మతో అభిషేకించిన ఆయన, ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు పోరాటాలు, సమస్యలు, శోధనలు మమ్మను చుట్టుముట్టుచున్న ఆదరించే ప్రభువు ఉన్నాడన్న విశ్వాసము కలిగి జీవించుటకు, చులకనైన ఈ లోక శ్రమలకు మేము లెక్క చేయక క్షణమాత్రమైన శ్రమకు మేము కృంగిపోక శాశ్వతమైన ఆనందమును సిద్ధపరిచిన నీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయము చేయము. ప్రతి కుటుంబాన్ని దీవించు నాయన. ఎదుగుతున్న మా బిడ్డల మీద నీ కృపను చేయ. యవ్వనస్తుల లోకంలో పాపంలో ఉచ్చుల్లో పడిపోకముందే, ఈ వ్యభిచార తరములో నాశనానికి పోకముందే నీ ప్రేమ వారిని రాత్రి పట్టుకొని మయ్యా. భార్యాభర్తలుగా కుటుంబాల్లో ఐక్యతను, ప్రేమను దయచేయము. మా బిడ్డలను పెంచుటకు మాకు నేర్పించుము నాయన. మా జీవితాలు మారి యేసే రక్షకుడన్న శక్తిని, ప్రభావాన్ని లోకానికి చూపించినట్లు నిశ్చితమైతే నీ రాకడ, ఆలస్యమైతే మనలో కలుసుకోవడానికి అవకాశాలు కలుగజేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ నీ చేతులెత్తి ప్రభు సన్నిధిలో అప్పగించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.